ప్రజలకే వదిలిపెడుతున్నాం మేము. దయచేసి బూటకపు ప్రచారాలు బంద్ చేసి పని మీద పడి పనికొచ్చేటటువంటి పనులు బీజేపీ ఎంపీలైనా కేంద్ర మంత్రులు ఇద్దరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని పనికిరానటువంటి విమర్శలని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం రాష్ట్ర ప్రజలకి మనం మాట ఇచ్చినాం, మన ప్రజలు బాగుపడతారు, ఇండ్లు వస్తే మన ప్రజలకు వస్తాయి, రేషన్ కార్డులు వస్తే మన ప్రజలకు వస్తాయి, ఇంకే సంక్షేమాలు వచ్చినా మన ప్రజలకు వస్తాయి. పోటీ మీద బీజేపీ చేయండి, కానీ బురద రాజకీయాలు చేయకుండా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు ఒకటి జస్ట్ వాంటెడ్ టు షో. గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన యొక్క పనిని గుర్తిస్తూ, ఇది జూమ్ చేయండి అన్న, అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలా కుటుంబ సభ్యులకి రాసినటువంటి లేఖ, ఆయన ఏమని పొగిడిండు? సబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే, బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడుతున్నాడు. మరి ప్రధానమంత్రి గారికి చెప్పాలి పోయి, మరి పోయి చెప్పాను, అదే మాట చెప్పాను. ప్రధానమంత్రి గారిని కూడా అదే మాట అనమని, తెలంగాణకు వచ్చి అనమనన్నా. మీకు కళ్ళు నెత్తికెక్కినాయి, నేను చెప్తున్నా. అహంకారం అనేటటువంటిది ఎప్పుడైనా, మీరు ఈరోజు మాటలు పేలుతున్నాం కదా, ఇంద్రమ్మ గారిది